మార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధ్యక్ష ఇది అధ్యక్ష 10 ఏళ్ళు 42 కిలోమీటర్లు ఉన్నదాన్ని ఆల్రెడీ 32 కిలోమీటర్లు గతంలో వీళ్ళు 10 ఏళ్ళు 8 కిలోమీటర్లు దోవలేరు అధ్యక్ష. మొత్తం గాలికి వదిలేస్తుంది. ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ గాలికి వదిలేబట్టి ఇవాళ నల్గొండ జిల్లాకు రావాల్సిన నీళ్ళన్నీ రాకుండా పోయి ఇవాళ అది కొద్ది ఖర్చు పెట్టున్నా కానీ ఆ నల్గొండ జిల్లా వాళ్ళు సస్యశ్యామలం అయ్యేది. అందుకే అధ్యక్ష మేము ప్రయారిటీ తీసుకొని ఏఎంఆర్ ఎస్ఎల్బిసి టన్నెల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం, త్వరితగతిని తీసుకుంటాం. అట్లాగే డిండి పాలము రంగారెడ్డి ఇంక్లూడింగ్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్తో సహా పాలము రంగారెడ్డి మాకు ప్రయారిటీ అధ్యక్ష. వారు అన్నారు చాలా సందర్భాల్లో లక్ష్మీదేవిపల్లి దగ్గర పోయి మీటింగ్ పెట్టి ఎన్నికల కంటే ముందు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టుడో లేదో తెలుసుకుంటాం, ఆ కుర్చీ వేసుకొని ఏంటో కట్టిస్తాను. ఆ తర్వాత దాని గురించే మర్చిపోయారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం లక్ష్మీదేవిపల్లి అధ్యక్ష. అక్కడ గినక నీళ్లు తీసుకొని వచ్చి నింపితే అక్కడ నుంచి ఎక్కడికంటే అక్కడ నీళ్లు హైదరాబాద్ తెచ్చుకోవచ్చు, అటు షాద్నగర్ పంపించవచ్చు, ఇటు రంగారెడ్డి పంపించవచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడింగ్ లక్ష్మీదేవిపల్లితో సహా పూర్తి చేస్తాం. అట్లాగే అధ్యక్ష జోరాల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా పూర్తిగా మనం స్టార్టింగ్లోనే ట్యాప్ చేసి అక్కడ నుంచి అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఆ దారి కొడంగల్ మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా అధ్యక్ష వాటన్నిటికీ నీళ్ళు అందించే కార్యక్రమాన్ని ప్రయారిటైజ్ చేసి పూర్తి చేస్తాం అధ్యక్ష. అట్లాగే గౌరవల్లి ప్రాజెక్ట్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్ట్, పత్తిపాక ప్రాజెక్ట్, అట్లాగే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆదిలాబాద్ ప్రాజెక్టు, అట్లాగే ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, చివరికి ఏంటి శివన్నగూడెం ప్రాజెక్ట్, జవహర్ లాల్ పాలేరు కాలువతో సహా మున్నేరు నదిలోంచి నీళ్ళని చిన్న కాలువ ద్వారా ఒక వాగులా కుట్టి పాలేరు నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం అధ్యక్ష. మీరు ఇరిగేషన్ సంబంధించి మేము చాలా అంటే మాకు మీడియం ఇరిగేషను, మైనర్ ఇరిగేషను, వీటితో పాటు ఎన్ఎస్పి కెనాల్ పైన లెఫ్ట్ కెనాల్ పైన అనేక లిఫ్ట్లు గత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెడితే మధ్యలో మీరు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఆ లిఫ్ట్లు మెయింటైన్ చేయకపోవడం బట్టి చాలా లిఫ్ట్లు నిరుపయోగం అయిపోయి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చాలా చోట్ల రైతుల కోసం పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఆ డిఫెక్ట్ అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నింటినీ కూడా తిరిగి ఫంక్షనింగ్లో తీసుకొని వస్తాం. ఎన్ఎస్పి మీద పెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఫంక్షనింగ్ చేసి పొలాలకు నీళ్లు బారిచ్చే కార్యక్రమాన్ని చేస్తాం అధ్యక్ష. ఇది ఇరిగేషన్ సంబంధించి మాకున్నటువంటి ప్రయారిటీ అధ్యక్ష. ఇంకో మాట కూడా ఉన్నారు, ఏదో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రిక్రూట్మెంట్ ఏంటి ఇక్కడ ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత అసలు టాప్ ప్రయారిటీ ఇచ్చిందే లా అండ్ ఆర్డర్కి. మీరు చూడండి, హైదరాబాద్ నగర కమిషనర్ కానీ, లేకపోతే సైబరాబాద్ కమిషనర్ కానీ, లేకపోతే నగరంలో సైబర్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చినటువంటి కొత్త విధానం కానీ, లేకపోతే డ్రగ్ ఫ్రీ కంట్రోల్ అని చెప్పే విధంగా తీసుకొచ్చిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కావాల్సిన నిధులతో సహా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ నిత్యం కొన్ని వందల వేల సీసీ కెమెరాలను కూడా పెట్టి మానిటర్ చేసుకుంటూ ముందుకు పోతాము. కావాలని కొద్దిమంది తప్పుడు ప్రచారం చేస్తూ హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఏం లా అండ్ ఆర్డర్ లేదు? పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి మేము వచ్చిన తర్వాత, ఒక్క సంఘటన కూడా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు లేకుండా ఎన్నికలు కండక్ట్ చేశాం అధ్యక్ష. ఏమండి నేను చెప్పనా మీ టైంలో ఎన్నైనాయో? ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? మేజర్ ఈవెంట్స్ లైక్ ఏంటి సమ్మక్క సారలమ్మ జాతర కానీ, లేకపోతే శ్రీరామనవమి కానీ, హనుమాన్ జయంతి కానీ, రంజాన్ కానీ, బోనాలు కానీ, బక్రీద్ కానీ, మొహరం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన ఒక్క చిన్న సంఘటన జరగకుండా హైదరాబాద్లో ఈ రాష్ట్రంలో చేసుకుంటూ వచ్చాం అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగే అధ్యక్ష ఈ రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా వచ్చేటువంటి వేరే సెక్టర్ సంబంధించిన ఐటీ కానీ, ఫార్మా కానీ, లేకపోతే విద్యార్థులు కానీ
టూరిస్టులు కానీ వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు మర్డర్లు పెరిగి అంటున్నారు. నేను చెప్తా మీ హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ సిటీలో 2023 నాడు 48 మర్డర్లు జరిగినాయి అధ్యక్ష. 2023లో 48 మర్డర్లు జరిగినాయి అధ్యక్ష. మీ దగ్గర హైదరాబాదు 6 నెలలకి జనవరి నుంచి జూన్ వరకు అరే వినండి లెక్క ఒట్టిగా ఏదో మీడియా మా చేతిలో ఉంది కదా అని చెప్పి అడ్డగోలు వార్తా కథనాలు రాపిచ్చేస్తే అది నిజమైపోద్దా? అది కూడా ఉదాహరణతో సహా చెప్తాను అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కావాల్సిన విధంగా బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఉన్నాయి, ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ 123 crores ఇప్పటికే ఆడ బ్యాంకులో అటు ఇటు ఏమైనా ఇబ్బంది పడ్డాయంటే కూడా వాటిని రికవరీ చేపించి ఇచ్చాం. ఇక్కడ కావాల్సిన విధంగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ కూడా చేస్తున్నాం. జీరో టాలరెన్స్ టువర్డ్స్ నార్కోటిక్స్. ఇక్కడ కావాల్సిన విధంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో ఉండేటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ హైడ్రా ఎవరు పొరపాటుని ఇక్కడ చిన్న తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ హైడ్రా చూస్తూ ఊరుకోదు. ఎమ్మటే ఇట్లా పట్టుకొని తీసుకొని వచ్చేస్తుంది అధ్యక్ష. ఎమ్మటే అస్సలు ఎవరిని వదిలిపెట్టి హైడ్రా చూడండి అధ్యక్ష. మీరు అనుకుంటున్నారేమో భూముల్ని 2014 నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన నుంచి మొన్న ఈ రాష్ట్రాన్ని తిరిగి మాకు అప్పచెప్పిన నాటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్ని చెరువులు ఉన్నాయో ఆ చెరువులు ఎన్ని కబ్జా అయినాయో 2014 నాటికి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఈ మధ్యలో ఎడిపోయినాయి, ఇవన్నీ ఎవరు హస్తగతమైనవి, ఎక్కడ పోయినాయో వాటన్నిటితో సహా లెక్క తీస్తున్న మధ్య హైడ్రా వస్తుంది, లెక్క తీస్తుంది. భూములు ఎవడు ఆక్రమించిన వాటి సంగతి కూడా తెలుస్తుంది. చెరువులన్నింటినీ మళ్ళీ పునరుద్ధరిస్తాం. ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన అధ్యక్ష పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అందరు కలిసి ఒక కంబైన్డ్ ఎఫర్ట్తో ఈరోజు రేపొద్దున హైదరాబాద్ నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఈ హైడ్రాని తీసుకొని వస్తూ ఉన్నాం. మీరెవ్వరూ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండండి. ఒకటి మాత్రం చెప్తున్నాం, నేరస్తులు మాత్రం జాగ్రత్త. హైడ్రా వస్తుంది, హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోండి, రాష్ట్రం వదిలిపెట్టి కూడా బయటికి పోండి. అట్లాగే అధ్యక్ష ఏమండి మీ హైదరాబాద్ నగరానికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి కూడా చర్యలు తీసుకుంటాం.